ఆయనకు వ్యాక్సినేషన్ ముద్దు, మా చంద్రబాబు నాయుడుకు అభివృద్ధి ముద్దు. ఈ రెండు నినాదాలతో పెట్టాడు. కానీ కడపలో పెట్టడానికి ఈ చంద్రబాబు నాయుడు కనీసం 3 సార్లు ఏకదాటిగా నిజంగా గవర్నమెంట్ ఇచ్చేలాగుంటే నిజంగా ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండదు కాదండి. 3 మతాలు కలగలిపితే మహానాడు పండుగ. ఖచ్చితంగా ఒక్కొక్కరిని సాగనంపుతా ఉన్నాం. లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి జైలు పంపడం ఖాయం. రెడ్ బుక్ కార్యక్రమం జరుగుతా ఉంది. గతంలోనే చెప్పాం, ఎవరికి భయపడే ప్రసక్తి నూట 75కి 170 సీట్లు వస్తాయని మాకు గ్యారంటీ. పార్టీనే లేదు, వైసీపీ పార్టీ ఖాళీ. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. నేను యూత్ ప్రెసిడెంట్ గా పనిచేశాను, జిల్లా కార్యదర్శిగా పనిచేశాను. గతంలో మహానాడు అనేది ఉమ్మడి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు గండిపేటలో పెట్టేవాళ్ళు. తెలంగాణలో మళ్ళీ విజయవాడ, ఒంగోలు, తిరుపతి, రాయలసీమ వచ్చే ప్రాంతం నుంచి ఇప్పుడు ఫస్ట్ చిత్తూరు పెట్టారు సార్. తిరుపతి నుంచి మళ్ళా రాయలసీమలో కడప. గతంలో ఎన్టీ రామారావు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం ఒక నినాదంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కులాలను కలుపుకొని అందరినీ కలుపుకొని ఈ పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టి 9 నెలలకు అధికారం రావడం ఎంతో గొప్ప విశేషం. ప్రపంచంలో, దేశంలో ఎక్కడా లేని మెజార్టీతో ఆ రోజు 9 నెలలకే అధికారం చేపట్టింది. ఈ రోజు ప్రతి పేదవాడు పట్టడన్నం తింటున్నాడంటే ఆ రోజు ఎన్టీఆర్ చొరవే. దాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆయన చేసిన ప్రతి పథకాన్ని అమలు చేసుకుంటూ ఈ రోజు నడిపిస్తున్నాడు. అదే జగన్ వైఎస్ఆర్ ప్రభుత్వం గత 5 ఏళ్ళలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి మనిషికి రగళ్ళు పెట్టి ప్రతి గ్రామంలో వ్యాక్సిన్ నేర్పించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మా తెలుగుదేశం కార్యకర్తలైన ప్రతి ఒక్క కార్యకర్త మీద అక్రమ కేసులు బరాయించి ఎన్నో విధ్వంసాల గురించి ఆర్థికంగా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి చాలా విజృంభణ చేశారు సార్. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు ఆయన కడప జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఫ్యాక్షనిస్ట్ ముద్దు అంటావు, కానీ మా చంద్రబాబు నాయుడు అభివృద్ధి ముద్దు అంటున్నాడు అనే నినాదంతో ఈ రోజు యువత అంతా ప్రతి ఒక్క ఇంట్లో సాఫ్ట్వేర్ ఉన్నాడంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు సార్ రైతాంగానికి పంటలు లేకుండా ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా ఒక సాఫ్ట్వేర్ ఉండి ఎక్కడో హైదరాబాదు, బెంగళూరు, ఇతర దేశాలకు పోయి వాళ్ళు చదువుకొని ఒక ఉద్యోగాలు తెచ్చుకొని ఈ రోజు ఇంటికి వాళ్ళు ఉపాధి కల్పించారంటే ఆ చొలవ, ఆ గొప్పతనం ఒక టెక్నాలజీ పరంగా చూసుకుంటే ముందు చూపు గలవాడు మా నారా చంద్రబాబు నాయుడు. ఈయనకు మించి ప్రపంచంలో ఏ స్థాయి నాయకుడు ఎదగబోరని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రెచ్చగొట్టడం అనేది మా సిద్ధాంతం లేదు సార్. మా పద్ధతులు, మా పెద్ద ఆయన నేర్పించిన పద్ధతులు, సంస్కృతి అన్ని మేము ఆ సంస్కృతి అదే ఇందాక అన్నాను కదా. ఆయనకు వ్యాక్సినేషన్ ముద్దు, మా చంద్రబాబు నాయుడుకు అభివృద్ధి ముద్దు. ఈ రెండు నినాదాలతో పెట్టాడు. కానీ కడపలో పెట్టడానికి కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత భావనతో కాదు, మామూలు ఆనవాయితీ ప్రకారం ప్రతి జిల్లాలు ఎక్కడ పెట్టాలని వస్తుంది. ఆ ప్రకారం మేనిఫెస్టో ప్రకారం ఈ కడప జిల్లా ఎంచుకున్నాం. ఈ కడప జిల్లాలో పెట్టాము తప్ప మాకు వ్యతిరేకత కడపలో పెట్టాలా, కడపలో మీసంది ఎలా ఏం లేదు సార్. మా చంద్రబాబు నాయుడు దేశాలు లేవు, మాకు లేవు. చాలా అద్భుతంగా ఉంది సార్. మహానాడు అనేది ఒక పండుగ వాతావరణం. ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు ఎంతో అద్భుతంగా మా ఎక్కడి నుంచి దూరాల నుంచి వచ్చి ఒక పండుగగా మేము 3 రోజులు పండుగ చేసుకుంటాం. 3 రోజులు కడప జిల్లాలో మేము పండుగ చేసుకొని చంద్రబాబు నాయుడు చూసి, లోకేష్ గారు చూసి, వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలు ఏమేమి ఉన్నాయో, ఇంకా రాష్ట్రానికి ఏమి రావాలో, ఏమి తెస్తారో అని వినడానికి వచ్చి చాలా సంతోషంగా ఉన్నాం. అనకాపల్లి జిల్లా అండి, అనకాపల్లి పేరు గొంతుల అయితే ఎన్టీఆర్ అభిమాన్ అండి. ఎన్టీఆర్ అభిమాన్ గా అలా 95 నుంచి సిపిఎం సైనికుడిగా నేను ఇప్పటివరకు కూడా టీడీపీ పనిచేయడం జరుగుతుందండి. ఈ పార్టీ నిజంగా టీడీపీ ఈ చంద్రబాబు నాయుడు కనీసం 3 సార్లు ఏకదాటిగా నిజంగా గవర్నమెంట్ ఇచ్చేలాగుంటే
నిజంగా ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేది కాదండి, చాలా అద్భుతంగా తయారు చేసి ఉండేవారు. కానీ ప్రజలు అప్పుడప్పుడు ఈ రాంగ్ స్టెప్ వేయడం వల్ల, చంద్రబాబుని ఓడించడం వల్ల ఇవి కొన్ని చాలా నష్టపోయామండి. మా పిల్లలు కూడా ఇప్పుడు ఇక్కడ చేయవలసిన జాబ్లు అక్కడక్కడ చెన్నైలో ఉన్న 10,000, 20,000, 30,000 చేయవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడిందండి. ఇదే చంద్రబాబు నాయుడు కంటిన్యూగా 3 సార్లు ఇచ్చిండేలా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ అన్న యువకుడు ఒకరు కూడా బయట ప్రదేశాలకి వెళ్ళవలసిన పని అవసరం లేదు. ఈ సంవత్సరం ఏంటంటే, ఈ సంవత్సరం చూస్తే 15 సంవత్సరాల పరిపాలనలో ఉందండి. ఒక సంవత్సరం 15 సంవత్సరాల్లో కనపడుతుంది. అలా కనపడాలని ఆశించుకుంటున్నాం, కానీ చాలా అద్భుతంగా చేశారు. ఈ సంవత్సరంలో చంద్రబాబు సీఎం అయిన కానించి ఇప్పటి వరకు కూడా ఎటువంటి వ్యాక్సినేషన్ లేకుండా ఎవరిని కూడా కించపరచొద్దని, ఏ మహిళని కూడా ఏం అనొద్దని చెప్పి మా కార్యకర్తలకు ఉపదేశం చేసి మీరు అలాగే ప్రవర్తించండి తప్ప వాళ్ళు చేసినట్టు మీరు చేయొద్దని చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకా అవకాశం లేదండి. 2.0 అనేది అవకాశం లేదు. ఎందుకంటే చూసారు అప్పుడే 3 సార్లు స్టెప్ మారారు. చంద్రబాబు నాయుడు ఓడించడం వల్ల కొద్దిగా లబ్ధి ఓడిపోయారు. ఇప్పుడు మటుకు చంద్రబాబు నాయుడు గెలిచి ఇంకో 3 సార్లు గెలిస్తేనే తప్ప ఇంకేం లేదు. జగన్మోహన్ రెడ్డి మటుకి ఇంకా ఆశించవలసిన అవసరం లేదండి. ఎందుకంటే ఇంక రారు, ఇంకా మూడు సార్లు రారు. తర్వాత ఆ యుగం ఏమవుతుందో తెలియదు, కానీ 3 సార్లు కూడా కంపల్సరీగా గెలవాలి. టీడీపీ ఎస్ఎల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, టీడీపీ ఎస్ఎల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి. హిందువులు సంక్రాంతి ఏ విధంగా చేసుకుంటారో పండుగ, అదే విధంగా ముస్లింస్ రంజాన్ పండుగ ఏ విధంగా చేసుకుంటారో, క్రైస్తవులు క్రిస్మస్ ఏ విధంగా చేసుకుంటారో, 3 మతాలు కలగలిపితే మహానాడు పండుగ. ఈరోజు కడప జిల్లాలో మహానాడు పండుగ, తెలుగుదేశం పార్టీ పండుగ చేసుకోవడం కడప జిల్లా వాసిగా మేము చాలా సంతోషపడతా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో విధ్వంస పాలన, దుర్మార్గ పాలన, అరాచక పాలన, గూండా పాలన, రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా దళితుల మీద దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి, క్షత్రియుల మీద దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి, ముస్లిం మీద దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి, వైశ్యాస్ మీద దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజానీకం ఇబ్బంది పడ్డారు. రాష్ట్రం అధోగతి పాలైపోయింది. రాష్ట్రంలో ఇసుక మాఫియా, మైన్ మాఫియా, ప్రతి ఒక్కటి గూండా పాలనతో పాటు మద్యం ఏరులై పారింది. చాలా మంది ప్రాణాలు తీసుకున్నటువంటి ఈ యొక్క వయసు జగన్మోహన్ రెడ్డికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. అవిశ్రాంత పోరాట యోధుడు, పీడిత వర్గాల ఆశాజ్యోతి, కుల మత వర్ణ వర్గ భేదమైనటువంటి మహనీయుడు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఈ రోజు రాష్ట్రంలో సుభిక్షంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలన సుభిక్షంగా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే అన్ని వర్గాల ప్రజానీకం అంతా సంతోషంగా ఉన్నారు. ఇసుక ఫ్రీగా ఇచ్చారు, మద్యం కూడా ధరలు తగ్గించారు, నాణ్యమైన మద్యం అందిస్తా ఉన్నారు. ఫుడ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అన్ని రకాల వంటలు రుచికరంగా, ముఖ్యంగా రాయలసీమ వంటలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. వచ్చిన అతిథులందరూ కూడా గౌరవ మర్యాదలు చేయడం జరిగింది. ప్రజానీకం కూడా లక్షలాది మంది ప్రజానీకం వచ్చారు. ఈ రోజు వాహనాలు, వేలల్లో వాహనాలు వచ్చినాయి. అత్యద్భుతంగా యొక్క కార్యక్రమం జరుగుతా ఉంది. మేము కడప జిల్లా వాసిగా కడప నడిబొట్టు నుండి మాట్లాడుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి రాబోయే 2019లో 0 వస్తాయి. 24లో 0, 29లో ఖచ్చితంగా 10కి 10 సీట్లు ఈడ కడప జిల్లాలో మేము గెలవబోతా ఉన్నాం. ఎందుకంటే రాబోయే సూపర్ 6 పథకాలు కూడా త్వరలోనే, తల్లికి వందనం, ఉచిత బస్సు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా యొక్క ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఖచ్చితంగా ప్రవేశపెడతారు. రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా అదే కోరుకుంటున్నారు. పులివెందులు కూడా ఆయన ఓడిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఒక్కొక్కరిని సాగనంపుతా ఉన్నాం. లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపడం ఖాయం. ఖచ్చితంగా మా యొక్క యువ నాయకుడు లోకేష్ బాబు ఆధ్వర్యంలో అవన్నీ జరుగుతా ఉన్నాయి. రెడ్ బుక్ కార్యక్రమం జరుగుతా ఉంది. గతంలోనే చెప్పాం, ఎవరికి భయపడే ప్రసక్తి లేదు. టాటా పుస్తకంలో మేము భయపడాం. ఖచ్చితంగా రాబోయే 29లో 10కి 10 సీట్లకు మేము గెలవబోతున్నాం. ప్రతిపక్ష హోదా ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి. అవి కూడా లేకుండా పులివెందులో జగన్మోహన్ రెడ్డి కూర్చోబెడతామని ఈ సందర్భంగా
తెలియజేస్తా ఉన్నాం. ఏమీ లేకుండా నిరోమయంగా నిలబెట్టినటువంటి ఆయన్ని ఈవేళ చూస్తే మా కార్యకర్తలు అత్యంతమైనటువంటి ఆయన యొక్క కృషి పట్టుదల ఆయన ఎంతో ప్రతి గ్రామంలో కూడా కేడర్ ఉంది. అటువంటి కేడర్ మేము నిలబెట్టుకోవాలంటే ఆయనకి ఏదో పర్మనెంట్ వస్తుంది. అనేక జిల్లాలు పెట్టారు. ఇప్పుడు రాయలసీమ పెట్టారు. రాష్ట్రాన్ని ఇటువంటి నాయకులు భవిష్యత్తులో అంతా కూడా అతి భయంకరమైన మాట అది. అప్పుడు ఆయన కడపలో అడుగు పెట్టారంటే నరికేసమన్న మాటలు కూడా విన్నాము. ఈ రోజు ఇక్కడ కడపలో పెట్టారంటే అది గ్రేట్. ఎందుకంటే కడప వాసులే సార్ గౌరవ జాతీయ అధ్యక్షుల గారి దగ్గర పోయి ఈసారి మా నాడు దయచేసి కడపలో పెట్టాలి. ఎందుకంటే కడుపులో పెట్టారంటే మనకి ఎట్లా ఆయన పార్టీ పుంజుకుంటుంది. అదే కాకుండా బస్సులు పెట్టి ప్రజల్లో కూడా జరిగింది విశేషమైన ఉద్దేశంగా ఆయన అలాగే పనులు జరుగుతున్నాయి. జైలు పెడితే కూడా జైలు కూడా వెళ్ళారు. ఎన్నో కేసులు పెట్టారు. అయితే రేపు త్వరలోనే నీకు పట్టడం కానీ చెప్పడం కానీ కేసులు పెట్టడం కానీ అది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంస్కారం కాదు. ఇతరులు గౌరవించే పార్టీ ఇతరుని ఈ రోజు పెట్టామంటే ఈ యొక్క ప్రజలు ఈ యొక్క ప్రజల నుంచి కోరుకునేది కాబట్టి అధ్యక్ష చాలా గొప్ప విషయం. ఇది ఒక భాగం అనుకో, నువ్వు ఏమి అనుకోవద్దు. ఈ కార్యకర్తలకు నచ్చ చెప్పుకో అని చెప్పి అన్నాడు. రేపు రాబోయే రోజుల్లో మాకు మంచి చెప్తారో ఏది ఒకటే ఒక కేసు ఉన్నాయి. ఆయన సీఎం అన్నప్పుడు ఎట్లయినా సరే కొందరు చెప్పాల్సిన పిల్లోని కానీ చెప్పేస్తాడు. కాకపోతే వాళ్ళ కార్యకర్తలు 100% వాళ్ళ కార్యకర్తలు భరోసా ఎందుకంటే ఆయన అన్ని పాపాలు చేస్తాడు. ఆయన తన జీవితంలో సంపాదించుకోవాలనుకున్నాడు. ఈ 5 సంవత్సరాలు కొన్ని లక్షలు కూడా సంపాదించుకున్నాడు. ఉదాహరణ చెప్పాలంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 1,00,000 కోట్లు వచ్చి అప్పున్నాడు. అలా చంద్రబాబు నాయుడు గారు 1 లక్ష కోట్లు పెట్టారు. 1 లక్ష కోట్లు ఈయన వచ్చేలాగా 13 లక్షల కోట్లు అయింది. సంక్షేమ పథకం 4 లక్షలు తీసేయండి, 2.5 లక్షలు ఆయన తీసేయండి, కొద్దిగా 6.5 లక్షల ఇంకా 7 లక్షలు ఎక్కడ సార్? ఎక్కడ ప్రజల డబ్బులు? మేము అడుగుతున్నాము. ఎక్కడ ఈ వైసీపీ పార్టీ వల్ల కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం సార్. అది అప్పు కాదు సార్, సముద్రంలో అప్పు చేసింది కాదు. అది వాళ్ళకి తెలవలేదు. చేసిన మాట్లాడు అని ఆల్జీ వాళ్ళకి తెలవు. తెలిసింది ఏదో ప్రజలు తెచ్చుకుంటారనేసి ప్రజలకు మైండ్ ని స్విచ్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, దేనికి ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది అనేసి ప్రజలకు తెలుసు, పత్రికంతా తెలుసు. ఆయన డైవర్ట్ చేయని విషయాలు చెప్తున్నాడో ప్రజలు నమ్మాలి. రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీనే ఇంకో 15 సంవత్సరాల నుంచి మా యొక్క భావన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు. మైనారిటీలకి అయితే అక్కడిగా సార్ ఎన్నో సంక్షేమ పథకాలు ఆదుకునే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీనే మైనారిటీలకి ఎస్సీ ఎస్టీ బీసీ ఆదుకునే పార్టీ ఉంది సార్, ఉంది సార్. ఈ కడప జిల్లా రాయలసీమ మొత్తం కూడా ఈసారి ఎందుకు అంతా అయిపోతున్నారు సార్. పెద్దిరెడ్డి అవుట్, పెద్దిరెడ్డి అవుట్, ఇంకో రెడ్డి అవుట్, జగన్మోహన్ రెడ్డి అవుట్, రెడ్లంతా అవుట్. ఎక్కడ సార్ ఉన్నారు వాళ్ళు? కాపాడడానికి వాళ్ళు ఇప్పుడు కాపాడుకునే దానికి వాళ్ళు ఇప్పుడు ఎడ్డి వెళ్ళిపోవాలో వాళ్ళ పరిస్థితులు కనపడడం లేదు. ఈసారి ఎలక్షన్ లో
ఈసారి ఎలక్షన్ తప్పకుండా నేను చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీ, ఇది కాదు 160 కాదు సార్, 175కి 170 సీట్లు వస్తాయని మాకు గ్యారంటీ. ఎందుకంటే లేదు, ఇంకా పార్టీనే లేదు, వైసీపీ పార్టీ ఖాళీ. ఎందుకంటే వాళ్ళు చేసిన భూ కబ్జాలు, వాళ్ళు చేసిన దౌర్జన్యాలు, వాళ్ళు చేసిన హింసలు, వాళ్ళు చంపిన హత్యలు, అంత ప్రజల్లో ఒక పాపాలు వాళ్ళు ఒక మూట కట్టుకుని ఈరోజు నేను కాకరి గారు వెళ్ళారు, మన వంశీ గారు వెళ్ళారు, రాను మా అధ్యక్షుడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నారు. ఒక్కొక్కరు వెళ్తున్నారు. అంటే మేము కావాల్సింది చేయడం లేదు, అది తప్పుగా భావించకండి. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళే గవర్నమెంట్ ఏది వాళ్ళు శిక్షాలంటే అదే విధంగా వాళ్ళు శిక్షిస్తుంది. తెలుగువారి పండుగ మహానాడు కడపలో అంగరంగ మేము ఏలూరు జిల్లా యూనియన్ కాన్ఫరెన్స్ విశ్వూరు మండలం నుంచి వచ్చాము. మేము మా నాయకులు పార్థసారథి గారి బాగా భారీగా రావడం జరిగింది. ఈ రోజు ఈ కడపలో చూస్తుంటే ఇది కడప నగరంలో మహానాడు అడ్డ అని నిరూపించడం జరిగింది. కనీవిని రీతిలో చాలా మంది నాయకులు, కార్యకర్తలు ఎంతో మంది ఉత్సాహంతో వర్షాలు కూడా లెక్క చేయకుండా రావడం జరిగింది. ఇది రోజు టీడీపీ అడ్డ, వైసీపీ నాయకుల అడ్డా కాదు. ఇది ఈ రోజు కడప నడిబొడ్డులో టీడీపీ అడ్డ అనేది ఇవన్నీ కూడా ప్రకటకాలు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ర్యాలీస్ లో వచ్చి నేను 2-0 చూపిస్తా, 3-0 చూపిస్తా, మేము 70 mm చూపిస్తాం. కానీ 2-0 చూపిస్తే మేము 70 mm చూపిస్తాం. అసెంబ్లీకి వచ్చి నిరూపించు, ఏదో బయట ఉండి దాక్కుని మాటలు చెప్పి నేను 2-0 చూపిస్తామని కాదు. ఈ రోజు నీ అడ్డా అని అంటున్నావు కదా, నీ అడ్డాలోనే టీడీపీ మహానాడు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. గ్యారంటీగా ఈసారి అన్ని కూడా క్లీన్ స్వీప్ చేస్తామని మేము గర్వకారణంగా ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే రాష్ట్రంలో 75 ఏళ్ళు రాక్షస పాలన నుంచి ఈ రాష్ట్రం విముక్తి చెందింది. పైగా అదే రకంగా కడపలో కూడా 10కి 7 సీట్లు రావాలంటే ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిన విజయం ఇది. అందుకని ఈ రాక్షస పాలన నిర్వహణ జరిగిన సందర్భంగా అంత సంబరాలు వచ్చి జగన్ గడ్డపై సరే బాబు నీ యొక్క అవినీతి పాలన చూసి వారు చేయాలని చెప్పి ప్రతి మహానాడు కూడా మేము పండుగగా భావిస్తాం. కానీ ఒక రాక్షసుని చంపి అధికార వ్యక్తిని ఆనందంతో ఈ రోజు కలపజరుగుతున్న ఆనందం చెప్పలేండి. భవిష్యత్తు అని ఎప్పటికీ ప్రధానంగా ఉంది. రాష్ట్రం ఎన్నో రాష్ట్రం చేసుకుంటూ ఒక రాష్ట్రాన్ని తీసుకున్నాడు. సంవత్సరం కలిసింది, మరో సంవత్సరంలో అతి సంక్షేమ పథకాలు అందించి ఈ రాష్ట్రాన్ని దేశంలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళకుండా తిరిగిపోయి రోజుకొకరు జైలుకి పోతుంటే ఈయన ఎప్పుడు వెళ్ళిపోతాడా, జైలుకి వెళ్ళిపోతుంటే ఎప్పుడుపోయి ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి భారత గారికి అన్ని ఖచ్చితంగా ఇద్దరు కూడా జైలు రాష్ట్రం మొత్తం కూడా సారథ గారి వైపు చూసేటప్పుడు ఈ రోజు ఆయన పరిపాలన చాలా 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 ఉదయం 7 గంటలకి మొదలు పెట్టిన ప్రస్థానం రాత్రి 11 గంటలకు కూడా ప్రజాసేవలో నిలబడిపోయి ఏ ఒక్కరికి కూడా రికమెండేషన్ పొందలేదు, లేకపోతే మనీ పొందలేదు, ఏమీ లేదు. ఆయన ఇక్కడికి కూడా జిల్లా కలెక్టర్ నుంచి
ఎన్టీఆర్ వరకు ఆయన స్వయంగా ఫోన్ చేసి ఆయన నగర్లో పార్టీ మంచి ఇదే రకంగా నగర్ తర్వాత ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు పేదలకంతా ఇల్లు కట్టించండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ బాబు గారు కూడా బాగా చేస్తున్నారు. పదేళ్ళు వాళ్ళు జగన్ పోయిన తర్వాత రాష్ట్రం అంతా చనిపోయింది అనుకున్నారండి. అందరూ ప్రజలందరూ రాష్ట్రం అంతా చనిపోయింది, జగన్ ఎప్పుడు పోతాడని సీనియర్ కార్యకర్తలు మేము ఇళ్లలో కాకుండా కాదండి, ఎక్కడ కాకుండా పోలేదు. ఎంతమందిని కొట్టాడు, ఎంతమందిని కొట్టించాడు కాదు. సీనియర్ కార్యకర్తలు కాకుండా తెలుగుదేశం జెండా ఎగరేస్తున్నాం. వాడు బాబు గారు వచ్చిన కొంతమంది తెలుగుదేశం అన్నగారు పెట్టిన పార్టీ చెందది. ఎవరు ఆమె గొప్ప సాగు జగన్ జగన్ నుంచి వచ్చారు. అయిపోయిందండి, కడప అయిపోయింది, అయిపోయింది. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అంతా వచ్చింది. వాళ్ళ కడపలో చంద్రబాబు నాయుడు గారు అంతా వచ్చింది. ఏం ఆగే పని లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వీళ్ళంతా వచ్చింది. ఉంటుంది, అసలు ఏం పని లేదు. మనకి ప్రజలందరూ కోరుకుని దాక్కుని ఓట్లు వేశారు. ఎందుకు వేయాల్సిన కర్మ అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎన్నో గోళాలు చేసి ఇవాళ ఎన్నో రకాలు తెచ్చి చంద్రబాబు నాయుడు గారు భార్యను కానీ కొడుకుని కానీ ఎన్నో రకాల కొడాలని టైం అయిపోయింది. ఇవాళ జగన్మోహన్ టైం వచ్చేసింది. ఇంకా చూస్తా ఉండండి. 33 కేసులు ఎన్నో ఉన్నాయి. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ పోలీస్ శాఖ అంటున్నారు. కొట్లో తీసి పోలీసులను కొట్లో తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి ఎవరు అలా కష్టపడ్డారు. కళ్ళం పెట్టలు వదులుకుని వచ్చి మనకి క్షమ చేస్తున్నారు. పోలీసులను కొట్లో తీసుకొడతా అంత దమ్ము లేదు. అయిపోయింది. నీకు 11 సీట్లు ఇచ్చారు, అయిపోయింది. ఇంకా టైం ఉందనుకున్నావు. జైలుకి వెళ్తారు సిద్ధంగా. ఆ రోజున 16 నెలలు పెట్టారు. ఇవాళ అన్నమాన్ జైలుకి వెళ్తారు సిద్ధంగా ఉన్నారు. చూస్తా ఉంటే ఏం డౌట్ లేదు. అమ్మగారు అన్నం పెట్టాడు, ఇల్లు కట్టించాడు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించాడు, అన్నం పెట్టాడు, పిల్లల్ని చూస్తున్నాడు. అన్ని శాఖలు అసలు వదిలిపెట్టే పని లేకుండా ఇవాళ రూపాయి లేకపోయినా అడుగుకొచ్చి బాబు మా పిల్లలు ఉన్నారు బతికించుకోవాలి అని చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఎన్టీఆర్, ఈ రోజు చంద్రబాబు నాయుడు. ఏం డౌట్ లేదు. మళ్ళీ అసలు జగన్ వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోతాడు, ఖాయంగా ఉంటాడు. మీరేదో అనుకుంటున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ పైపు లేదు. ఏటాడుతున్నారు అంతా. ఒక్కోటి వెళ్ళిపోతున్నారు. ఏం డౌట్ లేదు సార్. అన్నం పెడుతున్నారు సార్. అన్నం పెట్టే పార్టీ తెలుగుదేశం, ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు. అదే అసలు ఎవరితో పని లేదు. నువ్వు వచ్చినా రాను, ఇంకో జెండా పట్టుకో సత్యంతా ఉన్నారు. పోలీసులు కూడా బెదిరించారు. అయినా తడబడ్డాను. నేను నా కార్యకర్త సింగోగా తిప్పుతా. బాబు దగ్గర చెబుతా. బాబు రావాలి, జాబు రావాలి. ఇవాళ జాబులు ఇస్తున్నాం, జాబులు ఇచ్చేస్తున్నారు. ఏదో చెప్తున్నారు. జాబులు వచ్చేసి మొత్తం 20 దగ్గర 20 లక్షల చంద్ర ఉన్నాయి. ఆ జాబులో ఒకటి వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు. యాభీగా ఉందా, ఎందాయిగా ఉందా, శుభ్రంగా యాలకు ముద్ద తిన్నాం. అంత ముద్దల ప్రభుత్వం ముద్ద కాదు కదంటే అడుగున్నా కూడా ముద్ద పెట్టేవాళ్ళు లేరు. జగన్ బాబు అమ్మో తినే పేరు బాబు వేసేయండి అన్నారు. ఏంటంటే ఆయన మనిషిగా కార్యకర్తలు ఎంతమంది వేశారు. ఏం అవ్వదు. ఉన్నాం మేము తీసుకోకుంటే లేదు. ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు కుడి ఇంటికి కూడా పేకలేదు. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్.